బనకచర్ల పాపం గత బీఆర్ఎస్ ప్రభుత్వానిదే అన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. గోదావరి జలాల వాటా విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పోరాటం చేస్తుందన్నారు. ఇక బనకచర్ల ప్రాజెక్టుపై హరీష్ రావు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. హరీష్ అబద్దాలాడుతూ ప్రజలను తికమక పెడుతున్నారని మండిపడ్డారు. 2016లో కేసీఆర్ హరీష్ రావు ఎపెక్స్ కమిటీ సమావేశానికి హాజరయ్యారన్నారు. ఇక రాయలసీమను రతనాల సీమగా మారుస్తామన్నది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. బనకచర్లపై బీజేపీ వైఖరి ఏంటో ఆ పార్టీ చీఫ్ కిషన్ రెడ్డి సమాధానం చెప్పారు. రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డితో కలిసి వేములవాడ రాజన్నను దర్శించుకున్నారు ఆది శ్రీనివాస్. అంతా గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీదని చెప్పి పదే మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నప్పుడు కూడా అబద్ధాలు ఆడడంలో దిట్టైనటువంటి హరీష్ రావు గారు ప్రజలను తికమక పెడుతూ మభ్యపెడుతూ ముందుకు పోతున్నారు. 2016 అపెక్స్ కమిటీ చైర్మన్ జలవనరుల శాఖ మార్చులు ఢిల్లీలో జరిపినటువంటి మీటింగ్లో అప్పటి ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ గారు, అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హోదాలో హరీష్ రావు గారు పాల్గొన్న మినిట్స్లో గోదావరి జలాలు 3000 టీఎంస్ ఉంది అనేటువంటి ఒక తీర్మానం, ఆ తీర్మానం చూపించారు. ఆ తర్వాత కేసీఆర్ గారు రాయలసీమను రత్నాలసీమగా మారుస్తాడు. రోజా గారి ఇంట్లోకి వెళ్ళి చేపల పులుసు తిన్న తర్వాత తావును తప్పేంది 1000 ఎకరాలకు మీకు 1000 టీఎంసీ మీరు వాడుకోవడానికి అవకాశం ఉందని చెప్పండి. ఆ తర్వాత 2019లో 4 సార్లు తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రగతి భవన్లో జగన్మోహన్ రెడ్డి గారితో మాట మంత్రి 4 మీటింగ్లలో కూడా తీసుకువెళ్ళండి మీరు ఇక్కడి చెల్లని చెప్పని అన్ని క్లిప్పింగ్లోని ఈరోజు రాష్ట్ర ప్రజానికాన్ని చూపెడుతున్నప్పటికీ కూడా ఇప్పుడు తెలుగుదేశం అధినేత వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో మద్దతు ఇస్తున్నాం కాబట్టి మాకు ఈరోజు ప్రతినిత్యం అధికారికంగా 3 టీఎంసీలని చెప్తున్నారు. 4 టీఎంసీలు బనకచర్ల ప్రాంతం నుంచి వెళ్ళి గోదావరి జిల్లాల నుంచి కృష్ణా జిల్లాలకు, కృష్ణా జిల్లా నుంచి పెన్నాకు తీసుకుపోయినటువంటి ప్రయత్నం చేస్తుంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు కాపాడడానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తూ ఈరోజు జనవరిలో ఒక లేఖ రాసినాం, బనకచర్లకు మేము వ్యతిరేకమైన. మార్చిలో ఒక ఉత్తరం రాసినాం. మొన్న పోయిన నెల 22వ తేదీన జలవనరుల శాఖ తరఫున ఒక ఉత్తరం ఏమొచ్చింది, ఇప్పటివరకు DPR రాలేదు అనేటువంటి మాట. కానీ వేగంగా ఆర్థిక శాఖ అనుమతులు కూడా కావాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ప్రయత్నం చూసిన తర్వాత ఆల్ పార్టీ ఎంపీల మీటింగ్ పెట్టినప్పుడు సందర్భంలో వాస్తవాలను ప్రెస్ మీట్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తే ఇంకా ఇది తప్పైంది క్షమించండి అని చెప్పి రాష్ట్ర ప్రజలకు హరీష్ రావు గారు చెప్పవలసింది పోయి ఇంకా మీ మీద మేలుకొల్పిన ప్రభుత్వం చెప్పనేటువంటి పదే అబద్ధపు ప్రచారం చేయడానికి రాష్ట్ర ప్రజలు